సిటీ న్యూస్కు స్వాగతం. కృషి పట్టుదల ఉంటే ఋషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కష్టపడి లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర యువతకు ఉద్బోధించారు. విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కష్టపడి లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర యువతకు ఉద్బోధించారు. హిందూ కళాశాల మైదానంలో 2 రోజుల పాటు జరిగిన యువ కెరటాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపారు. అనంతరం వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టుదల ఉంటే అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదగవచ్చనడానికి ప్రత్యక్షంగా మన ముందున్న జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ అయ్యారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలాషించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువతకు సోషల్ మీడియా, డ్రగ్స్ వినియోగం 2 ప్రమాదకరంగా మారాయని అన్నారు. అవసరం మేరకే సోషల్ మీడియాను వినియోగించాలని, ఎక్కువ సమయాన్ని కేటాయించి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని, డ్రగ్స్ జోలికి పోవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బండి రామకృష్ణ, గొర్రెపాటి గోపీచంద్, కాగిత వెంకటేశ్వరరావు, మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాల్సిన పరిస్థితుల్లో ఆ రోజున ప్రజల యొక్క మనోభావాలకి తగిన విధంగా తీర్పును తయారు చేసి ఇవాళ అమరావతి నగరాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం సత్యనారాయణమూర్తి గారు, మన బందర్వాసి. గట్టిగా ఒకసారి అందరూ కూడా వారికి అభినందన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే చరిత్రలో నిలబడే కార్యక్రమాలు మనం చేయాలి. అలాంటి అవకాశం మన సత్యనారాయణమూర్తి గారు రావడం మనందరి అదృష్టం. అలాగే మరి రామకృష్ణ గారి గురించి మనందరూ తెలుసు. ఒక చిన్న కైకలూరు దగ్గర ఒక గ్రామం నుంచి ఆయన వచ్చి, చిన్నతనంలో నేను కూడా నోబుల్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఆయనే మైసూరు బోండాలు కూడా వేసేవాళ్ళు. మరి అలా హోటల్లోంచి వచ్చి ఇవాళ బందర్లో ఎవరన్నా వచ్చి ఆకలి వేస్తుందంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఆర్కే మెస్. ఆ మెస్సును నడుపుతూ ఇవాళ మనకి ఎవరికి ఎప్పుడు ఆకలి గుర్తొచ్చినా సాంబార్ అంటే ఎవరిది గుర్తొస్తుంది? మరి ఆర్కే సాంబార్తో మనందరికి కూడా పరిచయం ఉంది. మరి రామకృష్ణ గారు కూడా ఇక్కడ ఉండడం, అలాగే మన బాలాజీ కలెక్టర్ గారు డికే బాలాజీ గారు కూడా కర్ణాటక రాష్ట్రంలో ఒక పల్లె గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లోనే వారు చదివింది. గవర్నమెంట్ స్కూల్తో చదివితే కలెక్టర్లో ఎవరు అనేది లేదు. పట్టుదల, కృషి ఉంటే ఎక్కడున్నా మహాపురుషులు అవుతారు. దానికి నిదర్శనం మన బాలాజీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఆయన మామూలు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో కొత్త వర్డ్స్ని క్రియేట్ చేయాలని చెప్పి ఆయన అధ్యయనం చేసుకునే లెక్చరర్ల సహకారంతో ఐఏఎస్ ఆఫీసర్గా ఇవాళ మన కలెక్టర్గా రావడం, చాలా మన సామాన్యులకు ఉన్నటువంటి కష్టాన్ని తెలిసినటువంటి వ్యక్తి కలెక్టర్గా మనకు రావడం. నేను ఇప్పటి వరకు చాలామంది కలెక్టర్లు నాకు ఏవిఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి కొంత ఉద్దేశం ఏంటి, యూత్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చర్చించడము, మళ్ళీ యూత్కి స్ఫూర్తి ఇవ్వడము. సో ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలి అంటే ఈరోజు ప్రత్యేకంగా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూత్కి. ఫస్ట్ సోషల్ మీడియా, 2 డ్రగ్స్. మీరు ఈ 2ను కరెక్ట్గా మేనేజ్ చేస్తేనే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. సోషల్ మీడియా కానీ డ్రగ్స్ కానీ 2 కూడా పెద్ద అడిక్షన్. నేను చదివేటప్పుడు థ్యాంక్ఫుల్లీ 2 లేవు యాక్చువల్లీ, కానీ ఇప్పుడు 2 ఉంది. దయచేసి దాని పట్ల జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో అడిక్షన్ కూడా చాలా డేంజరస్. ఏదో మనం ఇన్స్టాగ్రామ్స్, రీల్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. రోజు 2 అవర్స్ 3 అవర్స్ చాలామంది స్పెండ్ చేస్తున్నారు. సో దయచేసి దాని పట్ల దృష్టి పెట్టాలి. 2వ అంశం ఏంటి అంటే డ్రగ్స్. ఇప్పుడు అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు డ్రగ్స్ గురించి అవగాహన సదస్సులు లేవు. ఎందుకంటే డ్రగ్స్ ఉండేది కాదు. ఏదో బెంగళూరులో కాస్మోపాలిటన్ ప్లేసెస్లో పెద్ద పెద్ద కళాశాలల్లో మాత్రమే డ్రగ్స్ ఉండేది యాక్చువల్లీ. కానీ ఇప్పుడు చాలా అన్ఫార్చునేట్ థింగ్, చిన్న చిన్న ప్లేసెస్, మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా డ్రగ్స్ వచ్చింది. సో దయచేసి దానికి మనం బానిస అయితే మాత్రం లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో దాని పట్ల కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2వ ఆస్పెక్ట్ వచ్చి స్ఫూర్తినివ్వడము. అంటే నేను గట్టిగా ఒకటి నమ్ముతాను,
మనము జీవితంలో ఏదైనా ఎదగాలి అనుకుంటే మీరు ఎవరైనా చూడండి. నేను యాక్చువల్గా ఇటువంటి సమావేశాలకి ఎప్పుడూ హాజరు కాలేదు. ఎందుకంటే ఆ పిల్లలను చూసిన తర్వాత మాట్లాడాలంటే కొద్దిగా భయం అనిపించింది నాకు. వాళ్ళు చాలా తెలివిగా చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ మాట్లాడటం అనేది స్టేజ్ ఫియర్ ఉంటుంది. దానికి మించింది ఏంటంటే సమస్య, ఒక 25 సంవత్సరాలుగా వినటానికి అలవాటు పడిపోయాను. జడ్జిగా చెప్పడానికి అలవాటు పోయింది. దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ ఈ యువ కెరడాలు అనే ప్రోగ్రాం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం వచ్చిన స్టూడెంట్స్ని మోటివేట్ చేయటం. ఆ మోటివేషన్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి అనేది సమస్య. కాకపోతే మన ఇక్కడ యాంకర్ గారు ఇందాక చాలా ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చాలా నిర్వహించారు. దాంతోపాటు ఏదో ట్రెండింగ్లో పని కూడా చేశారు. మరి అది కూడా ఒక విధంగా మోటివేషనే అనుకుంటున్నాను ఇప్పుడున్న యువతకి, యువ కెరటాలకి. సరే, ఏది ఏమైనా కూడా ఇప్పుడు వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలంటే కొంతమంది చరిత్ర తెలుసుకోవాలా. ఇప్పుడు నేను బందర్లోనే పుట్టినాను. బందర్లో సర్కిల్పేట దగ్గర మా ఇల్లు. నా చిన్నప్పుడు మా ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులంతా తరలి వెళ్లారు. హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులంతా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. హిందూ బంధువులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవాలయం నుంచి ఏర్పాటు చేసిన 4 బస్సులలో మరియు ద్విచక్ర వాహనాలపై హిందువులందరూ గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా జై శ్రీరామ అంటూ నినాదాలు చేస్తూ బయలుదేరి వెళ్లారు. జరుగుతున్నటువంటి హైందవ శంఖారావం అనే కార్యక్రమానికి మన పెడన నుంచి సుమారుగా 500 మంది బస్సులతోనూ బైకులతోనూ అలాగా ర్యాలీతోనూ ఈరోజు బయలుదేరడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలని విడిపించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మన రాష్ట్రంలో పెడన నుంచి మేము బయలుదేరుతున్నాము. అలాగే కృష్ణా జిల్లాలో కేసరపల్లిలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా తప్పకుండా నగరంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో పారిశుధ్య పరిస్థితులు మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఉద్యోగులకు రాష్ట్ర గనుడు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 10 లక్షల రూపాయల విలువైన 1250 డస్ట్బిన్లు, 10 లక్షల రూపాయల విలువైన తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ప్రజలకు సేవ అందించే వారికి తోడుగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ బాబాప్రసాద్, కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఈరోజు చెత్త సేకరణ కోసం పుష్ కార్ట్స్ని దాదాపు ఒక 38 పుష్ కార్ట్లు 10 లక్షల రూపాయలతో, అలాగే బిన్స్ ఏదైతే తడి చెత్త, పొడి చెత్త, కొంత గాజు పెంకులు ఇలాంటి సపరేట్గా సెగ్రిగేట్ చేసుకోవడానికి ఈ పుష్ కార్ట్స్ని ఈరోజు దాదాపు 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక్క పుష్ కార్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో మేము స్వచ్ఛందంగా ఆనాడు నా మిత్రులు కొంతమంది ముందుకు వస్తే దాదాపు 101 పుష్ కార్ట్లు ఇచ్చాం ఆ రోజున స్వచ్ఛందంగా. మరి అయ్యే ఇప్పటి వరకు అప్పుడప్పుడు కనపడతా ఉన్నాయి. మరి 5 సంవత్సరాల్లో ఒక పుష్ కార్ట్ కూడా ఇచ్చిన సందర్భం అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇవాళ చెత్త సేకరణకి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో సన్న సందుల్లోకి మరి ఆటోలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఈ పుష్ కార్ట్స్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే 5 ఏళ్ళు ఏమి చేయలే. మొన్ననే మరి జేసీబీ కూడా తీసుకోవడం జరిగింది. జేసీబీని కూడా దాదాపు ఎంత 35 లక్షల రూపాయలతో మరి 2014-19లోనే ఆనాడు మున్సిపల్ చైర్మన్గా బాబాప్రసాద్ గారు ఉన్నప్పుడే అప్పుడు ఒక జేసీబీ తీసుకున్నాం. మళ్ళీ ఆ 10 ఏళ్ళు వాడటం జరిగింది. 5 ఏళ్ళు ఏమీ ఒక మీటర్లు కూడా తీసుకోలేదు. మళ్ళీ జేసీబీ మొన్ననే 35 లక్షల రూపాయలతో కొత్తది తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఇంకా ట్రాక్టర్లు అమ్మేశారు.
మరి గతంలో ట్రాక్టర్లు మాయమైపోయినాయి, స్క్రాప్ కింద అమ్మేసుకున్నారు. ఇవాళ ఒక్కొక్కటి మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే టౌన్కి అవసరమైనటువంటి శానిటేషన్ వర్క్కి సంబంధించిన అన్నీ కూడా చేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి ఆల్రెడీ ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. అర్బన్ గ్రీన్ వాళ్ళు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. అట్లాగే 13 ఎకరాలు మనం భవిష్యత్తులో వచ్చే చెత్తను కూడా సెగ్రిగేట్ చేసి ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ చేయడానికి కూడా దాన్ని మట్టి ఫిల్ చేయడానికి మరి మొన్ననే ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణ గారు కూడా రావడం జరిగింది. వారిని కూడా రిక్వెస్ట్ చేశాం. అది టోటల్ ఒక ఇది తయారు చేసి ఇస్తే వారి నుంచి కొంత అమౌంట్ కూడా వారు ఇస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఈ రకంగా మచిలీపట్నం మున్సిపల్ బళ్ళదొడ్లో పెద్దల గౌరవనీయులు మినిస్టర్ గారు ఇక 20 లక్షలను పెట్టి ఇంటికి వెళ్ళేటువంటి మున్సిపాలిటీ బళ్ళుని ఈరోజున ఓపెన్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఏంటంటే ఇంటింటికి వెళ్ళటం, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనందరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. ప్రజలందరూ మున్సిపాలిటీ ఒక్క వర్కర్లకే కాదు, మచిలీపట్నంలో నియోజకవర్గంలో ఉన్న మనందరికీ కూడా బాధ్యత ఉంది. అందరం కూడా కవర్లో గ్లాసులు లేకుండా మరి వేరు చేసి మనం ఇస్తే వాళ్ళ మున్సిపాలిటీ వర్కర్లకు కూడా ఇబ్బంది ఉండదు. కనుక చెత్త మీద కూడా ఏ రకంగా ఇదివరకు పన్ను వేసిందో మనం చూసాం. అలాంటిది వాళ్ళ చెత్తని సేకరించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి పెద్దలు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో, ఎందుకంటే పెద్ద అనుభవం గల సీఎం ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల మట్టి కనీసం మున్సిపాలిటీ వాళ్ళకి ఏదైనా కానీ ఒక బండి ఇచ్చింది లేదు, ఉన్న బళ్ళు అమ్మేశారు. అలాంటిది ఇవాళ ప్రతిదీ కూడా మన జేసీబీ కొన్నారు. తర్వాత ప్రతి పార్కుని కూడా ఇవాళ బాగు చేయటం, అలాగే శ్మశాన వార్డులు బాగు చేయటం, ఆట స్థలాల్లో స్టేడియంలు కట్టాలని ఒక ఆలోచన. మరి మున్సిపాలిటీ చెత్త వేయడానికి ఉన్నది సరిపోవటం వల్ల ఊరికి దూరంగా 13 ఎకరాలు మరి ఏర్పాటు చేయటం, పిల్లలకి యువ కెరటాల ద్వారా ఒక ఆనందమైన వాతావరణాన్ని చదువులో ఇంట్లో అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలు మానసికంగా సంతోషంగా లేరనేది గమనించి ఒక 2 రోజులు పిల్లల్ని సరదాగా యువ కెరటాల ద్వారా అనేక నుంచి కళాకారులు వచ్చారు. మన బళ్ళదొడ్లో శానిటేషన్ చాలా ఇబ్బందికరంగా మరి డంపర్ బిల్లు కానీ తోపుడు బళ్ళు కానీ మన కొల్లూరు రవీంద్ర గారితో మరి అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ అన్ని రకాలుగా కూడా మరి జీతాలు ఎవరైతే నెల ఇవ్వాలనే కోరికతో మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖుకే జీతాలు ఇచ్చే ఏర్పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అట్లాగే మౌలిక సదుపాయాలు అంటే మంచినీళ్ళు కానీ శానిటేషన్ కానీ లైట్లు కానీ ఈ 3 ముఖ్యంగా చాలా అవసరమైంది. ఈ 3టిని కూడా మరి కొల్లూరు రవీంద్ర గారు అంచెలంచెలుగా మరి శానిటేషన్ మీద కానీ లైట్ల మీద కానీ మంచినీళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకు సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మచిలీపట్నానికి నిధులు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 స్థానిక క్రీడాకారులను అభినందించి సత్కరించారు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 2 స్థానిక క్రీడాకారులను అభినందించి ఘనంగా సత్కరించారు. లేడియంతల్ స్కూల్ విద్యార్థిని విశ్వనాథపల్లి శ్రావణి ఇటీవల నెల్లూరు ఏవి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి ప్రథమ కర్రసాము పోటీలలో 2 గోల్డ్ మెడల్స్ 1 కాంస్యం సాధించి, అలాగే గతంలో తైక్వాండో, స్కవే పోటీలకు పతకాలు సాధించింది. రాజుపేటకు చెందిన చేబోయిన కోటేశ్వరరావు 44వ ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన 45+ విభాగం 5 km పరుగు పందెంలో గోల్డ్ మెడలు, 5 km నడక పోటీల్లో గోల్డ్ మెడల్, 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించి ఫిబ్రవరిలో రాజస్థాన్లో జరిగే పోటీలలో పాల్గొనే అవకాశం పొందారు. వీరిరువురిని బీసీ సంక్షేమ సంఘం అభినందించి సత్కరించింది. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జన్ను గోవింద్, ఉప్పుతల కోటేశ్వరరావు, జోగి శివ, బెల్లంకొండ రవి, ఎం గోపి, బొబ్బు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరపున శ్రావణి అనే పాపకి, కోటయ్య అనే అతనికి చిరు సత్కారం చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తమ్ముడు శరత్ కుమార్
వారు ఎంతో కష్టపడి వాళ్ళ పాపని వాళ్ళ జిల్లా స్థాయి నుంచి స్టేటు నేషనల్ కూడా వెళ్తాం జరిగింది. మల్ల యుద్ధం లాంటిది, కరాటే, కర్రసాములో వాళ్ళ ఇంత స్టేట్ స్థాయిలోకి వెళ్తామంటే చిన్న విషయం కాదు. ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఇంత సన్మానం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఏంటి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తుందంటే వాళ్ళు సంతోషిస్తారు. ఇంకా దాతలు కూడా చాలామంది ఆ పాపని ఒలింపిక్స్లోకి వెళ్ళడానికి, నేషనల్ ఒలింపిక్స్లోకి వెళ్ళడానికి కూడా దాతలు కూడా సహకరిస్తే ఆ పాప ఇంకా డెవలప్ అవుద్దని కోరుచున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే కోటేశ్వరరావు, ఇతను మా బీసీ ఆర్గనైజేషన్లో ఫస్ట్ నుంచి ఉండే మనిషి. అదేంటంటే 45-50 ఏళ్ళ మధ్యన వయసులో రాష్ట్రంలో ఫస్ట్ బహుమతి గెలిచాడు రన్నింగ్లో. ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వనాథపల్లి శరత్బాబు, ఝాన్సీ రాణి గారి పుత్రిక అయిన శ్రావణి గారు కర్రసాము, కరాటే, తైక్వాండో, స్క్వాడ్ వీటిల్లో పాప 4 సంవత్సరాల నుంచి ఎన్నో పథకాలు సాధించి విజయాలు సాధించింది. అలాగే ఈ పాపకి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున చిన్న సత్కారం చేయడం జరిగింది. ఈ పాప రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి మా బందరికి ఉన్నతి తెస్తుందని కోరుచున్నాం. అలాగే దాతలు ఎవరన్నా ఉంటే ఆ పాపకి కొద్దిగా హెల్ప్ చేసి ఇంకా నేషనల్, ఇంటర్నేషనల్ పోటీలకి వెళ్ళేందుకు సహాయపడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు చేయబోయిన కోటేశ్వరరావు గారికి, విశ్వనాథపల్లి శ్రావణికి చిరు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పాప లేడెంతలో 9వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు కూడా చాలా నిరుపేద కుటుంబం చెందినవారు. తండ్రి ఏమో చిన్న సెల్ షాప్ మెయింటైన్ చేస్తారు. ఆ పాప తైక్వాండో, స్క్వే 3 విభాగాల్లోనూ, కర్రసాములో కూడా రజత పథకం, గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది లాస్ట్ డిసెంబర్లో. అట్లాగే ఈ పాపని ఇంకా ఉన్నత స్థాయిలో, ఇంకా నేషనల్ లెవెల్లో కూడా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ పాప ఇంకా మంచి నైపుణ్యం గల అమ్మాయి కాబట్టి ఎవరైనా ఇంకా సహృదయంతో దాతలు ఎవరైనా సరే ఆ పాపకి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవడం కోసం చాలా ఉపయోగపడుతుందని మేము బీసీ సంక్షేమ తరపున మేము విన్నవించుకుంటున్నాము. అట్లాగే చేయబోయిన కోటేశ్వరరావు అని చెప్పేసి రాజపేట చెందినవారు, 45 సంవత్సరాలు పైబడిన వయసులో రన్నింగ్లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. అట్లాగే 5 కిలోమీటర్ల రన్నింగ్లో మరియు 5 కిలోమీటర్ల వాకింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అట్లాగే 800 మీటర్లలో రజత పథకం సాధించడం జరిగింది. తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వుల నిర్ణయం హర్షణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం ప్రకటించారు. తెలుగులో పాలనకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగును నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించిందని, తెలుగు అక్షరాలు రాని జాతిగా మలచాలని ప్రయత్నించిందన్నారు. తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీ లాంటి సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో తెలుగు సంస్థలకు పునరుజ్జీవం కల్పించాలని బుద్ధప్రసాద్ కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా ఆంగ్లంతో పాటు తెలుగులోనే ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయటం ఆనందదాయకమైన విషయం. మరలా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో తెలుగు భాషకి మళ్ళా పూర్వపు ఔన్నత్యం కలుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. పాలనా భాషగా తెలుగు తేవటంలో ఈ ఉత్తర్వులు మొదటి అడుగుగా భావిస్తున్నాను. ఇక ముందు సంపూర్ణంగా పాలనా కార్యక్రమాలు కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి. అలాగే ప్రతి వాణిజ్య సంస్థ ముందున్న నామపలకాలన్నీ కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి. ఆ దిశలో తప్పనిసరిగా అడుగులు పడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను పాత్ర వేయటే కాకుండా తెలుగు జాతిని నిర్వీర్యపరిచే విధానాలు ఆయన అవలంబించే సంగతి తెలిసిన విషయమే. ఆయన పుణ్యం అంటే ఇవాళ తెలుగు అక్షరాలు నేరకుండా ఇవాళ తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి మనం గుర్తుంచుకోవాలి.
ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుంది. ఆ సత్యం తెలియని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భాషని వాళ్ళ తీవ్రంగా దెబ్బతీయటం జరిగింది. తెలుగు మాధ్యమం తీసేయటం, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఒక భాషగా కూడా తెలుగుని నేర్పడంలో ముందుకు సాగపోవటం, దాంతో తెలుగు అక్షరాలు కూడా పిల్లలు నేర్వని పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉందంటే దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఖరి ఇప్పటికి కూడా మారినట్లు లేదు. వాళ్ళ సాక్షిలో చాలా అభూత కల్పనలు రాయిస్తూ ఉంటారు. మేము ఎవరం కూడా ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని ఏదో ఇంగ్లీష్కి వ్యతిరేకులు కాదు, దానివల్ల ఏదో పేద వర్గాలకి ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పది. ఇవాళ ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెబుతుంది నేను కాదు, ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలందరూ కూడా చెప్పారు. యునెస్కో చెప్పింది. అలాగే జాతీయ విద్యా విధానం కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలని చెప్తుంది. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకి మనోవికాసం అంతా కూడా మాతృభాష ద్వారా జరుగుతుంది. మచిలీపట్నంకు చెందిన 2 విద్యార్థులు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్, కర్రసాములో గోల్డ్ మెడల్స్ సాధించిన సందర్భంగా లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఘనంగా సత్కరించింది. మచిలీపట్నంకు చెందిన 2 విద్యార్థులు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్లోనూ కర్రసాములోనూ గోల్డ్ మెడల్స్ పొందిన సందర్భంగా లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి క్యాష్ అవార్డులను అందజేశారు. కొల్లా హర్షిత్ సాయి సౌత్ జోన్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి వచ్చే వారం ఛత్తీస్గఢ్లో జరుగుతున్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన సందర్భంగా సన్మానించారు. లీడియంసిల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విశ్వనాథపల్లి శ్రావణి, నెల్లూరులో జరిగిన కర్రసాము రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్, జాతీయ స్థాయిలో వివిధ విభాగాలలో 2 గోల్డ్ మెడల్స్, 1 వెండి పతకం సాధించిన సందర్భంగా విశ్వనాథపల్లి శ్రావణిని లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఘనంగా సన్మానించి క్యాష్ అవార్డులు అందజేసింది. ఈ సందర్భంగా లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 2 విద్యార్థులు జాతీయ స్థాయిలో అవార్డులు పొందడం మచిలీపట్నానికి, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని అన్నారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీలరావు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని గుర్తించి ప్రోత్సహించడంలో లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జొన్నలగడ్డ వెంకట నాగరాజు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనిల్ సార్ నందమన్నాడా అక్కడ ఇచ్చిన ప్రైజ్ ఇది ల్యాబ్స్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.